బ్రేకింగ్ చూస్తున్నాం. గుజరాత్ విమాన ప్రమాద ఘటనలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు పడిగాపులు కాస్తున్నారు. ప్రమాదంలో మొత్తగా 274 మంది దుర్మరణం పాలవగా DNA ఆధారంగా అధికారులు ఇప్పటి వరకు 31 మృతదేహాలను గుర్తించారు. ఇందులో 12 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. అలాగే DNA సంబంధం లేకుండా బంధువులు గుర్తుపట్టిన 8 డెడ్ బాడీలను వారికి అప్పగించారు. ప్రమాదంలో చాలా మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. మాజీ సీఎం విజయ్ రూపాని మృతదేహం కూడా గుర్తుపట్టలేనంతగా మాంసం ముద్దలా మిగిలింది. సేకరించిన శాంపిల్స్ ఏవియు కూడా విజయ్ రూపాని DNAతో సరిపోవడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆయన మృతదేహం గుర్తింపు కష్టతరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అశోక్, గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం ఘటనలో ఇప్పటిదాకా 31 మందికి మృతదేహాలు DNA వారి కుటుంబ సభ్యుల జన్యు పరీక్షలతో సరిపోలినట్టు బీజే వైద్య కళాశాల సీనియర్ వైద్యుడు రవివారం వెల్లడించారు. సో ఈ ఘోర విమాన ప్రమాదంలో 274 మంది చనిపోగా మృతుల మృతదేహాలు మాత్రం గుర్తుపట్టలేనంత కాల్చిపోయాయి. దీంతో మృతదేహాలను గుర్తించేందుకు DNA ప్రక్రియ చేపట్టారు. సో మృతుల గుర్తింపు కోసం 36 మంది నిపుణులు ఏర్పాటు చేశారు. మృతదేహాలు అప్పగించడం దగ్గర నుండి ప్రక్రియ దాదాపు 600 మంది వైద్యుల సిబ్బంది, డ్రైవర్లు నియమించినట్లు తెలుస్తా ఉంది. సో మరోవైపు DNA గుర్తింపు మృతదేహాలు వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. అలాగే ఈ ప్రమాదంలో చనిపోయిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని DNA సరిపోలక ప్రక్రియ కొనసాగుతోందని తెలుస్తా ఉంది. సో ఇప్పటి వరకు 31 మంది DNAలో మాత్రమే గుర్తించారు. అందులో 12 మృతదేహాలు వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు తెలుస్తా ఉంది. సో మరోపక్క అదేవిధంగా DNA పరీక్షతో పని లేకుండా గుర్తుపట్టిన మృతదేహాలను ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సో వీలైనంత వరకు మిగతా మృతదేహాలు DNAను గుర్తించేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా గుజరాత్ మాజీ సీఎం రూపాని DNA పరీక్ష ఇంకా పూర్తి కాలేదని తెలుస్తా ఉంది. ఇది పూర్తి అయిన వెంటనే మృతదేహాన్ని చార్టర్డ్ విమానంలో రాజ్కోట్కు తరలించనున్నారు. ఆయన అంతిమైన కోసం రాజ్కోట్ లో ప్రకాశ్ సొసైటీలోని ఆయన నివాసం నుంచి ప్రారంభం కానుంది. సో ఓవరాల్ గా అయితే ఈ మృతదేహాలు గుర్తుపట్టడం చాలా అసాధ్యంగా మారింది. ఎందుకంటే ఆ రోజు జరిగిన ఘటన తర్వాత ఒక్కసారిగా బ్లాస్ట్ వెళ్ళడం, దాదాపు 1,00,000 లీటర్ల ఫ్యూల్ ఉండడంతో మంటలు చాలా ఎగిసిపడ్డాయి. 242 మంది విమానంలో ఉండగా సిబ్బందితో పాటు మరో 30 మంది వైద్య సిబ్బంది, అక్కడ ఉన్న పనిచేస్తున్న మెడికల్ కూడా చనిపోయారు తెలుస్తోంది. మొత్తానికైతే ఈ DNA పరీక్షల టెస్టులు ఇంకా టైం పట్టే అవకాశం ఉంది. మృతదేహాలు గుర్తుపట్టలేదు కాబట్టి ముద్దలుగా మాంసాలు ముద్దలుగా పడి ఉన్నాయి. వాటిని ఒకటి తీసి DNA టెస్ట్ అంటే ఒక డెడ్ బాడీ ఇష్టాలంటే దాదాపు ఆ కుటుంబ సభ్యులు అంటే మిగతా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. సో కాబట్టి ఈ ప్రక్రియ లేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో విదేశీయులు మృతదేహాలు కూడా ఉన్నాయి. దాదాపు 40 మందికి పైగా విదేశీ ప్రయాణికులు తెలుస్తుంది. ఇండియాకు టూరిస్ట్ వీసా మీద వచ్చిన వాళ్ళు, కొంతమంది బిజినెస్ వీసా వచ్చిన వాళ్ళంతా ఇండియా నుంచి తిరుగు ప్రయాణ సందర్భంగా ఈ ఘటన జరగడంతో వారి DNA టెస్ట్ కూడా లేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఉంటారు. సో వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలంటే కూడా పెద్ద ప్రక్రియ కాబట్టి దీనికి కాస్త దట్టం పట్టే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా అయితే త్వరగతినే దీన్ని పూర్తి ప్రక్రియ చేస్తామంటూ అక్కడ అధికారులు చెప్తున్నారు. అశోక్, అయితే DNA పరీక్షల ఆధారంగా మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కాకుండా ఇంకేదైనా ఆల్టర్నేటివ్ చూసే ప్రయత్నాలు చేస్తుందా ప్రభుత్వం? అలాగే మీరు అన్నట్లు విదేశీయుల మృతదేహాలు అప్పగించే ప్రాసెస్ని ఎలా కొనసాగిస్తోంది? ఎందుకంటే DNA పరీక్షలు ఇప్పటి వరకు చూసుకుంటే ఈ 3-4 డేస్లో కూడా చాలా తక్కువ మృతదేహాల గుర్తింపు జరిగింది. మొత్తం మృతదేహాల గుర్తింపు జరగడానికి ఇంకా టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడున్న విదేశీయుల మృతదేహాలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? వాళ్ళ బాడీస్ కోసం విదేశాల నుంచి వాళ్ళకి సంబంధించిన బంధువులు వచ్చారా? ఖచ్చితంగా ఈ విషయంలో ఇప్పటికే DNA టెస్టులు నిర్వహిస్తున్నారు. కొన్ని మృతదేహాలు కాలిపోలేదు. దాదాపు 10 నుంచి 15 మృతదేహాలు వాళ్ళ ఫేసులు గుర్తుపట్టేంత ఉన్నాయి, వాళ్ళ బాడీ గుర్తుపట్టేంత ఉన్నాయి. వాళ్ళ ధరించిన ఆభరణాలు వాటిని బట్టి బంధువులు గుర్తించారు, వాళ్ళని తీసుకెళ్లారు. కానీ చాలా వరకు 90% మృతదేహాలంతా
ముక్కలుగా ముద్దలుగా అయిపోయాయి. అంటే శరీర భాగాలు కూడా కనిపించలేని పరిస్థితి, అంటే మొత్తం కాలిపోయింది. అంటే ముఖ చౌకలు కానీ బాడీ కానీ కనిపించేంత కూడా లేదు. కాబట్టి మృతదేహాలు గుర్తించేందుకు కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ తరుణంలోనే వారికి DNA టెస్ట్ నిర్వహించి ఇవ్వాలని వైద్యులు ప్రయత్నిస్తున్నారు. కానీ ఒక బాడీ దొరికిందంటే ఆ బాడీ ఎవరిది అనేది ప్రశ్న పెద్ద చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఆ బాడీని గుర్తుపడితే వాళ్ళు బంధువులు తీసుకుంటారు. కానీ దాదాపు 280 మందికి పైగా కుటుంబ సభ్యుల వాళ్ళ DNA టెస్టులు చేసిన తర్వాతనే ఆ పోలికల్లో గుర్తించే అవకాశం ఉంది. సో దీనివల్లనే ఆ మృతదేహాలు ఇవ్వడానికి చాలా ఆలస్యం అవుతుంది. సో మరి మరోపక్క విదేశీయుల సమస్య చాలా పెద్దగా ఉంది. వాళ్ళు కూడా దాదాపు 30 నుంచి 40 మంది విదేశీయుల నుండి తెలుస్తా ఉంది. వాళ్ళ మృతదేహాలు ఎలా ఇస్తారనేది ఇంకా తెలియలేదు. కానీ ఖచ్చితంగా వాళ్ళ బంధువులకు ఇచ్చే అవకాశం ఉంది. ఎవరైతే కోల్పోయారో కుటుంబ సభ్యులు వాళ్ళు ఇండియాకు వచ్చారు. సో ఇండియాకు రాకుండా ఇక్కడ DNA టెస్ట్ చేసి వాళ్ళ ఏ కంట్రీలు ఉన్నారో వాళ్ళ కంట్రీలకు పంపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.